హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే హన్మకొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కొండా సురేఖ ఇంటిని మధ్యాహ్న భోజన కార్మికులు ముట్టడించారు. ప్రధానంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్ర సంస్థకు అప్పగించడం పట్ల వాళ్ళంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం కార్మికులు మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించి లోపలికి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్నటువంటి సుబేదారి పోలీసులు మధ్యాహ్న భోజన కార్మికులను సిఐటియు నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులు సిఐటియు నాయకులు మాట్లాడుతూ ప్రధానంగా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ వేతనాలు, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, అక్షయ పాత్రకు మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పగించాలనుకునే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం అందిస్తామని హామీ కూడా ఇచ్చారని, ఆ హామీలన్నీ కూడా తుంగలో తొక్కారన్నటువంటి విమర్శలు అయితే ఇటు మధ్యాహ్న భోజన కార్మికులు సిఐటియు నాయకులు చేస్తూ ఉన్నారు. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలో భాగంగా ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలోని 1000 స్తంభాల ఆలయం నుంచి ఏకశిలా పార్క్ వరకు ఉద్యమకారులంతా కూడా పాదయాత్ర నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. మార్గం మధ్యలో బాబాసాహెబ్ అంబేద్కర్, అదేవిధంగా జయశంకర్ సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ముందు ఉద్యమకారులకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారని, ఆ హామీలన్నీ కూడా నీటి మూటలుగా మారిపోయాయన్నటువంటి విమర్శలు అయితే ఉద్యమకారులు చేస్తూ ఉన్నారు. బూటకపు హామీలు ఇచ్చి మా ఓట్లు దండుకొని గెలిచిన తర్వాత పూర్తిగా విస్మరించారని ఉద్యమకారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల లోపు రేవంత్ సర్కార్ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని డిమాండ్ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యమకారులంతా కూడా ఎక్కడికక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తామని హెచ్చరిస్తున్నారు. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళన బాట చేపట్టారు. గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కార్మికులకు అనేక సమస్యలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ సమస్యలను గుర్తించి పరిష్కరించాలని గ్రామ పంచాయతీ కార్మికులు అయితే డిమాండ్ చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వర్షాకాలంలో ఇచ్చేటువంటి రెయిన్ కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి చెప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని ఈ సందర్భంగా తమ ఆవేదనను గ్రామ పంచాయతీ కార్మికులు చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నటువంటి హెచ్చరిక అయితే గ్రామ పంచాయతీ కార్మికుల వైపు నుంచి వినిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే తొర్రూరు మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర యూరియా బస్తాల కోసం రైతులు బారులు తీరి కనిపించిన సందర్భం కనిపిస్తూ ఉంది. యూరియా బస్తాల కోసం ఎగబడ్డటువంటి వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వారం రోజుల నుంచి పిఎస్సిఎస్ కేంద్రానికి యూరియా బస్తాల కోసం వస్తున్న అక్కడ అందుబాటులో లేవని, ఉన్నటువంటి బస్తాలకు సంబంధించి కూడా చాలాసేపు క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుందని చెప్పి అక్కడికి వచ్చిన రైతులు చెప్తా ఉన్నారు. మరోవైపు వారం రోజులు తిరుగుతున్నా కూడా పూర్తి స్థాయిలో అక్కడ యూరియా సరిపడినంత అందడం లేదని, ఇవాళ ఉదయమే యూరియా బస్తాల కోసం వస్తే ఇక్కడ యూరియా అందుబాటులో లేదు, యూరియా లేదు, వెళ్ళిపోవాలంటూ పిఎస్సిఎస్ సిబ్బంది చెప్తా ఉన్నారని అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రకటనలకేమో యూరియా ఉందని, ఆ తర్వాత ఇక్కడ పిఎస్సిఎస్ కేంద్రాల వద్దకు వస్తే మాత్రం యూరియా అందుబాటులో లేదని సిబ్బంది చెప్తా ఉన్నారని, ఏది అర్థం చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్పి రైతాంగం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే బీసీ రిజర్వేషన్ సంబంధించి 42% అమలు అయ్యే విధంగా పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని బీజేపీ ప్రభుత్వం
ద్వంద్వ విధానాన్ని వీడి వెంటనే బీసీలకు న్యాయం చేసే విధంగా పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా కలెక్టరేట్ ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా బీసీ రిజర్వేషన్లను పెంచాలన్నటువంటి డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో బీజేపీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదించే విధంగా ముందుకు వెళ్ళాలన్నటువంటి డిమాండ్ అయితే సిపిఐ నాయకులు చేస్తున్నారు.